వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ రాపర్తి ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి సెకండ్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తున్నాము. ఆల్రెడీ నా వీడియోలో హేబర్ పద్ధతిలో అమోనియాని ఎలా తయారు చేస్తామో అది పెట్టాను. నెక్స్ట్ ఈ సెకండ్ క్వశ్చన్. అమోనియా ఈ క్రింది వాటితో ఎలా చర్య జరుపుతుంది? జింక్ సల్ఫేట్ అమోనియాతో చర్య జరిపి జింక్ హైడ్రాక్సైడ్ అనే తెల్లని అవక్షేపం ఉన్నటువంటి కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. ZnSO4 plus 2 moles of NH4OH gives rise. ZnOH taken twice means it is zinc hydroxide. And along with this, దీంతో పాటుగా అమోనియం సల్ఫేట్ అనేటువంటి బై ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అండ్ కాపర్ సల్ఫేట్ అమోనియాతో చర్య జరిపినప్పుడు సంక్లిష్ట సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. CuSO4 plus 4NH3 gives rise. CuNH3 taken 4 times SO4 అంటే ఒక సంశ్లిష్ట సమ్మేళనాన్ని ఏర్పరిచింది అనమాట. దీని పేరు టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. ఇదొక సంశ్లిష్ట సమ్మేళనం. సిల్వర్ క్లోరైడ్ అమోనియాతో చర్య జరిపించినప్పుడు ఇక్కడ కూడా కలర్లెస్ తెల్లని సంశ్లిష్ట సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. AgCl plus 2NH3 gives rise. AgNH3 taken 2 times Cl. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ రాపర్తి ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి సెకండ్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తున్నాము. ఆల్రెడీ నా వీడియోలో హేబర్ పద్ధతిలో అమోనియాని ఎలా తయారు చేస్తామో అది పెట్టాను. నెక్స్ట్ ఈ సెకండ్ క్వశ్చన్. అమోనియా ఈ క్రింది వాటితో ఎలా చర్య జరుపుతుంది? జింక్ సల్ఫేట్ అమోనియాతో చర్య జరిపి జింక్ హైడ్రాక్సైడ్ అనే తెల్లని అవక్షేపం ఉన్నటువంటి కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది.